ఈ నేపథ్యంలో జగన్కి చంద్రబాబుకి క్లియర్గా తేడా తెలుస్తుంది. అంటే జగన్ బలం అంతా కూడా నేను ఇందాక చెప్పిన తాబేలు దిప్పమార్గం ఉంది, వెనక జగన్ది ఎంత వీక్గా ఉంది. అంటే జగన్ నిర్మాణాలని, సపోర్ట్ సిస్టమ్స్ని, తన కులాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోయాడు, పార్టీ క్యాడర్ని స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోయాడు, వ్యవస్థల్లో స్ట్రాంగ్ పట్టు లేదు. తర్వాత ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో తనకి ఒక లీగల్ సిస్టమ్స్ అనేవి రకరకాల సిస్టమ్స్ని నువ్వు నిర్మించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకోవడం సులభం, అది చేయలేదు జగన్. సో ఇవన్నిటిని ప్రూవ్ చేయగలిగాడు. సో వీటి నుంచి ఇప్పుడు ఎవడైనా కూడా అనుభవాల నుంచి, ఫెయిల్యూర్ నుంచి ఎంత త్వరగా నేర్చుకొని వాటిని సరిదిద్దుకుంటారో వాళ్లే రాజకీయాల్లో నిలబడతారు. సో మామూలుగా ఒక సామెత ఉంది, ఓ హెన్రీది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బడతలు అవుతుందని. అంటే నీ అనుభవం నీకు దొరుకుతుంది కానీ నువ్వు దూకోవాలంటే నీకు హెయిర్ ఉండదు. సో నీ దువ్వెన నీకు పనికిరాదు. కాబట్టి అనుభవాలన్నీ నీకు అనుభవాలు కలిగాయి కాబట్టి వాటికి అవే గొప్ప అనుభవాల్ని నువ్వు ఎలా వాడుకుంటావు, అనుభవాల నుంచి నువ్వు ఎట్లా ఇంటర్ప్రెట్ చేసి నువ్వు ఏం నేర్చుకుంటావు అనేది ఇంపార్టెంట్. కానీ జగన్ ముందు నుంచి కూడా రాంగ్ స్టెప్లో ఉన్నాడు. అదేంటంటే రివెంజ్. మనకు కానీ గుర్తుంటే జగన్ గెలవగానే ఢిల్లీలోనే రివెంజ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు జగన్. ఈ ప్రభుత్వం కాంట్రాక్టులకి ఎవరికి ఇస్తే వాళ్ళందరికీ నేను తీసేస్తాను అనేది మొదలుపెట్టాడు. సో పాజిటివ్ యాంగిల్లో జగన్ స్టార్ట్ అవ్వాల, నెగిటివ్ యాంగిల్లోనే జగన్ స్టార్ట్ అయ్యాడు. సేమ్ ఈ ప్రభుత్వం కూడా నెగిటివ్ యాంగిల్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, జగన్ కూడా నేను అధికారంలోకి వస్తే ఇంకా రెట్టింపు చేస్తాను, మీరు రెడ్ బుక్ కాదు ఏ బుక్ దొరికితే ఆ బుక్ పేర్లు రాసుకోండి, మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా, రిటైర్డ్ అయినా, విదేశాలకు పారిపోయినా నేను వాళ్ళని వెంటాడి తెస్తాను అని చెప్తున్నాడు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, ఒక మహారాష్ట్రలో, తమిళనాడులో ఉన్న 2 చట్టాలు ఉన్నాయి. ఈ 2 చట్టాలు జగన్ అధ్యయనం చేసి ఈ 2 చట్టాలలాగా రేపు మనం కూడా ఒక స్టేట్ లా చట్టం తీసుకురావాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు. అసలు ఈ 2 చట్టాలు ఏంటి? ఇలా సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు, స్టేట్ గవర్నమెంట్ చట్టాలు ఉండొచ్చా క్రిమినల్ దీంట్లో అంటే ఉండొచ్చు. మన రాజ్యాంగం స్టేట్ అంశాలు కొన్ని ఉంటాయి, సెంట్రల్ అంశాలు ఉంటాయి, ఉమ్మడి అంశాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇది లా అండ్ ఆర్డర్ అనేది ఉమ్మడి అంశం, మామూలుగా అయితే స్టేట్ అంశం కిందకి వస్తుంది, కానీ దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉంది, సిబిఐ ఏ స్టేట్లో ప్రవేశించాలన్నా ఆ స్టేట్ పర్మిషన్ ఇవ్వాలి, జనరల్ కాన్సెంట్ అంటారు, కాన్సెంట్ ఇవ్వాలి. కానీ ఎన్ఐఏ తీసుకొచ్చారు, ఎన్ఐఏకి ఏ కాన్సెంట్ అవసరం లే, ఏ రాష్ట్రంలో ఉన్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏ రాష్ట్రం కన్నా వెళ్ళొచ్చు. అలాగా కొన్ని స్టేట్లు సపరేట్ చట్టాలు తెస్తారు. ఇప్పుడు వచ్చి జగన్ కళ్ళ ముందు 2 చట్టాలు ఉన్నాయి, ఒకటి తమిళనాడుది, ఒకటి మహారాష్ట్ర. ముందుగా తమిళనాడుది చెప్తాను. తమిళనాడుది గోండా యాక్ట్ అంటారు, దీన్ని మామూలుగా ప్రజలు పిలిచేది గోండా యాక్ట్ అంటారు. దీని అసలు పేరు ఏంటంటే చాలా పొడుగు పేరు ఉంది, తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ డ్రగ్ అఫెండర్స్, ఫారెస్ట్ అఫెండర్స్, శాండ్ అఫెండర్స్, స్లమ్ గ్రాబర్స్, వీడియో ప్రైవేట్ అఫెండర్స్. ఇంత పెద్ద పేరుందనమాట. ఈ చట్టం 1982లో వచ్చింది. దీన్ని గోండా యాక్ట్ అని పిలుస్తారు. ఈ చట్టం కిందనే మన సుమన్, యాక్టర్ సుమన్ ఉన్నాడు కదా, అప్పట్లో ఆయన ప్రముఖ హీరో, ఆయన్ని 1986 ఏప్రిల్ 7వ తేదీ ఈ గోండా యాక్ట్ కిందనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ చట్టం కింద ఏంటంటే త్వరగా బెయిల్ రాదు, స్పెషల్ యాక్ట్ అనమాట, పవర్స్ ఎక్కువ ఉంటాయి, నీకు మామూలు సాక్ష్యాలని పనిచేయవు, వాళ్ళు గవర్నమెంట్ మా దగ్గర సాక్ష్యం ఉందనుకుంటే అది దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగా పెట్టచ్చు. తర్వాత అది సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళి సుమన్ బయటకు వచ్చాడు. కానీ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. అట్లాగే మహారాష్ట్రలో ఎంకోకా అంటారు దాన్ని, MCOCA, దాని పేరు ఎంకోకా అని పిలుస్తారు. COCA కోకా, ఎంకోకా అంటారు. దీని పూర్తి ఇదేంటంటే ద మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ 1999. దీని కింద కూడా స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట. దీనికి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. దీనికి ఎవిడెన్స్ సర్వైలెన్స్, అంటే సర్వైలెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు ప్రత్యర్థి, నేను గవర్నమెంట్, నేనేం చేస్తానంటే నీ మీద సర్వైలెన్స్ పెడతా. ఈ సర్వైలెన్స్లో నువ్వు కుట్ర చేస్తున్నావు అని నాకు అనిపించింది, నేను నిన్ను అరెస్ట్ చేసి లోపల ఇచ్చి ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే నువ్వు కుట్ర చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది, మా సర్వైలెన్స్లో తేలిందని చెప్పచ్చు ఈ చట్టం కింద.
నీకు హక్కులు ఉండవు అనమాట. సపరేట్ కోర్టులు ఉంటాయి. ఈ కోర్టులు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి శిక్షలు కఠినంగా వేస్తాయి, త్వరగా కూడా వేస్తారు. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, జగన్ పార్టీలో ఉన్న వాళ్ళని వేధించడం కోసం సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళని వేధించడం కోసం ఏం చేస్తుందంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులు కొన్ని రకాల నేరం ఒకటి ఉంటుంది, వీళ్ళు పెట్టే యాక్ట్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఏళ్ల లోపల జైలు శిక్ష పడే సెక్షన్లు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, 41A కింద నోటీసులు ఇచ్చేసి పిలిపించాలి అనేది అనేక సార్లు కోర్టులు చెప్పింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 111 యాక్ట్ BNS పెడుతున్నారు. 111 ఏం చెప్తుంది? ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబర్ అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్టు, నువ్వేదో ఒక మాట అన్నావు, నీ మీద 111 పెట్టేస్తుంది. అలాగే ఇక్కడ రేవతి మీద పెట్టారు కదా, మన అక్కడ కూడా పోసాని దగ్గర నుంచి అందరి మీద 111 పెట్టారు బిగినింగ్ లో. కోర్టులు దాన్ని అడ్డుకున్నాయి. అడ్డుకునేసరికి ఇప్పుడేం చేస్తున్నారు, తెలివిగా ఒక SC అంటే మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం నుంచి కంప్లైంట్ ఇప్పించడం, SC యాక్ట్ పెట్టేయడం. కొమ్మినేని మీద అదే పెట్టారు. ఖమ్మంపాటి శిరీష్ అనే ఒక దళిత మహిళ దగ్గర కంప్లైంట్ ఇప్పించి SC పెట్టారు. దాన్ని మంగళగిరి కోర్టు పెట్టొద్దని చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ అందరి మీద వీళ్ళు కోర్టులకు వెళ్ళలేరు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే పెద్దల అడ్వకేట్లను పెట్టుకోవాలి. ఈయన కొమ్మినేని మీద ఏదో జగన్ దయదలిచి పెట్టాడు, సిద్ధార్థ దవేని, ఆయన ఏదో 1 కోటో 2 కోట్లు